ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్లి కూడా లేదు. సువర్చలా సహిత హనుమ అంటాం. సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? సువర్చల ప్రతిజ్ఞ చేసింది, కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి కనుక, ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతాను. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోర్కె తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నాడు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబ్ ఇచ్చారు. రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు, నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనం అయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు.